వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో ఇంట్రడక్షన్ టు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ కాన్సెప్ట్ గురించి చూద్దాం. మీకు కనుక వీడియో కంటే నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదే ఫ్లాట్ అన్న ఇదే థియరీ ఆఫ్ కాంపిటీషన్ అన్న ఈ సిలబసే వస్తుంది కదా. సో మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఆ సిలబస్ అంతా కవర్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి అసలు ఆటోమేటా థియరీ అంటే ఏంటి? సో మన సబ్జెక్ట్ పేరే ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ కదా. సో ఫస్ట్ అసలు ఆటోమేటా థియరీ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాము. ఆటోమేటా థియరీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెషిన్స్. అంటే ఆటోమేటా థియరీ లేదా థియరీ ఆఫ్ కాంపిటీషన్ ఏదైనా సరే ఇది కంప్యూటర్ సైన్స్ యొక్క ఒక బ్రాంచ్ అండ్ ఈ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెషిన్స్. అంటే ఈ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ యొక్క ఈ బ్రాంచ్ ఏం స్టడీ చేస్తుంది, దేని గురించి ఈ బ్రాంచ్ ఉంది అంటే స్టడీ ఆఫ్ ద అబ్స్ట్రాక్ట్ మెషిన్స్. అబ్స్ట్రాక్ట్ మెషిన్స్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ మెషిన్స్ అంటే ఏమీ లేదు, కంప్యూటర్స్, థియరిటికల్ కంప్యూటర్స్. సో ఇది ఒక కంప్యూటర్స్ యొక్క స్టడీ. ఎందుకు ఈ కంప్యూటర్స్ని స్టడీ చేస్తున్నారు అంటే to know how different computational models are solved by using these automata with the help of algorithms. ఎందుకు ఈ అబ్స్ట్రాక్ట్ మెషిన్స్ని స్టడీ చేస్తున్నారు అంటే డిఫరెంట్ కాంపిటేషనల్ మోడల్స్ అంటే ఏమీ లేదు, ప్రాబ్లమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ మెషిన్స్ మీద అల్గారిథమ్స్ యూజ్ చేసుకుని ఎలా సాల్వ్ అవుతున్నాయి అనే దాన్ని స్టడీ చేయడానికే ఈ ఆటోమేటా థియరీ అనే కాన్సెప్ట్ ఆర్ సబ్జెక్టుని చదువుతారు. అర్థమైందా? ఏమీ లేదు, ఆటోమేటా అంటే కంప్యూటర్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్ మోడల్స్ అన్నా ఆటోమేటా అన్నా థియరిటికల్ కంప్యూటర్స్ అన్నా ఏమైనా ఒకటే. సో థియరీ ఆఫ్ కాంపిటీషన్ కానీ ఆటోమేటా థియరీ కానీ అంటే ఈ అబ్స్ట్రాక్ట్ మోడల్స్ని కానీ కంప్యూటర్స్, థియరిటికల్ కంప్యూటర్స్ని కానీ ఆటోమేటాని కానీ స్టడీ చేయడం, దాని గురించి తెలుసుకోవడం. ఎందుకు తెలుసుకోవాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏ కాంపిటీషనల్ మోడల్స్ అంటే కాంపిటీషనల్ మోడల్స్ అంటే ఏంటి? ప్రాబ్లమ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్స్ ఈ కంప్యూటర్స్ మీద ఎలా సాల్వ్ అవుతాయి, ఎలా ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇన్పుట్ నుంచి అవుట్పుట్ రావడానికి మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ జరిగినాయి, ఇలాంటి అన్నీ స్టడీ చేయడానికే ఈ ఆటోమేటా థియరీ అనే సబ్జెక్ట్ని మనం చదువుతాం అనమాట. ఓకే, ఇదే ఆటోమేటా అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ మోడల్. ఈ అబ్స్ట్రాక్ట్ మోడల్ దేనికి యూజ్ చేస్తాము? ప్రాబ్లమే ఎలా సాల్వ్ అవుతుంది అనేదాన్ని తెలుసుకోవడానికి. సో ఏ ప్రాబ్లంకైనా ఒక ఇన్పుట్ ఉంటుంది, ఆ ఇన్పుట్ ఈ మెషిన్కి ఇస్తారు, ఈ మెషిన్ ఆ ఇన్పుట్ని కొన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్లో ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి ఈ మెషిన్స్ యూజ్ చేసుకుని అని చదివే సబ్జెక్ట్ ఈ ఆటోమేటా థియరీ. ఈ మనము డిఫరెంట్ మెషిన్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అని అన్నాం కదా. సో ఆ మెషిన్స్ ఒక ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవి ఫైనైట్ ఆటోమేటా, దీన్ని ఎఫ్ఏ అంటారు, పుష్ డౌన్ ఆటోమేటా పిడిఏ, లీనియర్ బౌండెడ్ ఆటోమేటా ఎల్బిఏ, ట్యూరింగ్ మెషిన్ టిఎం. ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ మెషిన్స్కి లేకపోతే ఆటోమేటాకి ఎగ్జాంపుల్స్. ఓకే, ఈ ఈ అబ్స్ట్రాక్ట్ మెషిన్స్ మీదే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి అని చదివే సబ్జెక్టే ఆటోమేటా థియరీ. ఓకే, ఇప్పుడు ఈ డిఫరెంట్ అబ్స్ట్రాక్ట్ మోడల్స్ ఉన్నాయి కదా, వాటి అప్లికేషన్స్ చూద్దాం, అవి ఎక్కడెక్కడ వర్క్ అవుతాయని. ఓకే, చూడండి, ఇవన్నీ ఆటోమేటా ఎగ్జాంపుల్స్ కదా. ఈ ఆటోమేటా ఎగ్జాంపుల్స్కి అప్లికేషన్స్ చూద్దాం, అవి ఎక్కడ వర్క్ అవుతాయని. ఫస్ట్ వచ్చేసి ఫైనైట్ ఆటోమేటా, దీన్ని ఎఫ్ఏ అంటాము. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే లెక్సికల్ ఎనాలిసిస్లో. అంటే లెక్సికల్ ఎనాలిసిస్ అంటే ఏంటంటే కంపైలర్ ఉంటుంది కదా, కంపైలర్ అంటే ఏంటి? సోర్స్ ప్రోగ్రామ్ని ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేసే ఒక ప్రోగ్రామ్. సో ఆ కంపైలర్ ఈ సోర్స్ ప్రోగ్రామ్ నుంచి ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి. అందులో లెక్సికల్ ఎనాలిసిస్ అనేది ఒక ఫేజ్. సో ఈ లెక్సికల్ ఎనాలిసిస్ ఫేజ్లో మనం ఈ ఫైనైట్ ఆటోమేటాని యూజ్ చేస్తాం. అలాగే టెక్స్ట్ ఎడిటర్స్ డిజైన్ చేయడానికి,
స్పెల్ చెక్కర్స్ డిజైన్ చేయడానికి, కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ డిజైన్ చేయడానికి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనం ఈ ఫైనైట్ ఆటోమేటాని యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి పుష్ డౌన్ ఆటోమేటా. ఈ పుష్ డౌన్ ఆటోమేటిక్ కూడా సింటాక్స్ అనాలిసిస్, ఇది కూడా సింటాక్స్ అనాలిసిస్ అనేది కూడా కంపైలర్ డిజైన్లో ఒక ఫేజే. సో ఆ ఫేజ్లో పుష్ డౌన్ ఆటోమేటా యూజ్ చేస్తారు. అలాగే స్టాక్ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఎవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, కన్వర్షన్ ఆఫ్ ఎన్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, అలాంటివన్నీ ఉన్నాయి కదా. అలాంటి స్టాక్ అప్లికేషన్స్లో ఈ పుష్ డౌన్ ఆటోమేటాని యూజ్ చేస్తారు. అలాగే టవర్స్ ఆఫ్ ఎన్ఐ ప్రాబ్లం ఉంటుంది కదా, దాన్ని సాల్వ్ చేయడానికి కూడా ఈ పుష్ డౌన్ ఆటోమేటాని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ బౌండెడ్ ఆటోమేటా. ఈ లీనియర్ బౌండెడ్ ఆటోమేటాని జెనెటిక్ ప్రోగ్రామింగ్లోను, సిమాంటిక్ ఎనాలిసిస్ ఆఫ్ ఏ కంపైలర్ డిజైన్, అంటే ఈ లెక్సికల్ ఎనాలిసిస్, సింటాక్స్ ఎనాలిసిస్, ఈ సిమాంటిక్ ఎనాలిసిస్ ఇవన్నీ కంపైలర్ డిజైన్లో ఫేజెస్. ఒక్కొక్క ఫేజ్లో ఒక ఆటోమేటాని యూజ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్యూరింగ్ మెషిన్. ఈ ట్యూరింగ్ మెషిన్ అనేది న్యూరల్ నెట్వర్క్స్లోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలోను, అలాగే రోబోటిక్ అప్లికేషన్స్లోను, నెక్స్ట్ రికర్సివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లోను, ఇవన్నిటిలోనూ మనం ఈ ట్యూరింగ్ మెషిన్స్ యూజ్ చేస్తాం. ఇది ఆటోమేటా థియరీ యొక్క ఇంట్రడక్షన్. సో ఆటోమేటా థియరీ అంటే ఏంటంటే ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ ఏ కంప్యూటర్ సైన్స్. దాంట్లో డిఫరెంట్ మెషిన్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని అల్గారిథమ్స్ యూజ్ చేసుకుని ఎలా సాల్వ్ చేస్తాయి అనేది చదువుతాము. ఇవన్నీ మెషిన్స్కి ఎగ్జాంపుల్స్, ఆ మెషిన్స్కి యొక్క అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. ఫార్మల్ లాంగ్వేజ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆఫ్ సింబల్స్ డ్రాన్ ఫ్రమ్ ఏ ఫైనైట్ ఆల్ఫాబెట్. అంటే ఏం లేదు, ఒక ఆల్ఫాబెట్ సెట్లో నుంచి ఒక ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఏబిసిడీలే కానీ అట్లా, వాటిలన్నింటిలో నుంచి కొన్ని స్ట్రింగ్స్ తీసుకుని ఒక లాంగ్వేజ్ని జనరేట్ చేస్తే దాన్నే ఫార్మల్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ ఉంది కదా, అదొక లాంగ్వేజ్, హిందీ ఒక లాంగ్వేజ్, తెలుగు ఒక లాంగ్వేజ్. అంటే మనకి ఒక ఆల్ఫాబెట్ సెట్స్, మనకి కొన్ని ఏ లాంగ్వేజ్కైనా ఫస్ట్ కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్లో నుంచి మనం తీసుకుని కొన్ని వర్డ్స్ ఫ్రేమ్ చేసుకుంటాము. ఆ తర్వాత లాంగ్వేజ్ తయారవుతుంది ఆ వర్డ్స్ బేస్ చేసుకుని. అలాగే ఫార్మల్ లాంగ్వేజ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆఫ్ సింబల్స్. ఇవి కూడా కొన్ని సింబల్స్ యొక్క కొన్ని స్ట్రింగ్స్. ఆ స్ట్రింగ్స్ దేని నుంచి ఫార్మ్ అవుతున్నాయి అంటే ఒక ఆల్ఫాబెట్ సెట్ నుంచి ఫామ్ అయ్యే కొన్ని స్ట్రింగ్స్నే ఫార్మల్ లాంగ్వేజ్ అంటారు. సో ఏ లాంగ్వేజ్కైనా, ఇంగ్లీష్ లాంగ్వేజ్కైనా, హిందీకైనా, తెలుగుకైనా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ బేస్ చేసుకునే మనం ఆ లాంగ్వేజ్ని యూజ్ చేయాలన్నా మాట్లాడాలన్నా చేస్తాం. అలాగే ఈ ఫార్మల్ లాంగ్వేజ్ కూడా కొన్ని రూల్స్తో కొన్ని రూల్స్ ద్వారా స్పెసిఫై చేయబడి ఉంటుంది. ఆ రూల్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఆ రూల్స్ ఏంటి, ఆ లాంగ్వేజ్ని ఏ అయితే లాంగ్వేజ్ ఉందో దాన్ని జనరేట్ చేసేటప్పుడు ఉన్న రూల్స్ కానీ, లేకపోతే ఆ లాంగ్వేజ్ ఇప్పుడు ఈ ఫార్మల్ లాంగ్వేజ్ ఆటోమేటా థియరీలో ఫార్మల్ లాంగ్వేజ్ అంటే మెషిన్స్, ఇప్పుడు మనం ప్రీవియస్గా ఎగ్జాంపుల్లో చూసాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్. ఆ మెషిన్స్తో యూజ్ చేయడానికి ఫార్మల్ లాంగ్వేజ్ని, ఆ మెషిన్స్కి యాక్సెప్ట్ చేయడానికి ఫార్మల్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. సో ఏ మెషిన్ అయితే యూజ్ చేసుకుంటుందో ఈ ఫార్మల్ లాంగ్వేజ్ని, ఆ మెషిన్స్ ఫామ్ చేసిన రూల్స్ ద్వారా కానీ, లేకపోతే లాంగ్వేజ్ రూల్స్ ద్వారా కానీ ఈ ఫార్మల్ లాంగ్వేజ్ స్పెసిఫై చేయబడి ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, దీన్నే CFG అంటారు.